హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఏపీలో బుధవారం రోజున ఏ జిల్లాల వర్షాలు కురవనున్నాయి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఏపీ వెదర్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. అవన్నీ మీరు మిస్ కాకూడదు అంటే ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో బుధవారం రోజున మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జార్ఖండ్ మరియు దాని ఆనుకొని ఉన్న ఉత్తర గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ ప్రాంతాలపై ఏర్పడిన వాయుగుండము అదే ప్రాంతంలో కేంద్రీకృతమైంది. ఇది జార్ఖండ్కు తూర్పు ఆగ్నేయంగా 50 కిలోమీటర్లు, రాంచీకి ఈశాన్యంగా 80 కిలోమీటర్లు, గయాకు ఆగ్నేయంగా 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది జార్ఖండ్ మరియు బీహార్ మీదుగా వాయువ్య దిశగా కదులుతూ రాబోయే 24 గంటల్లో బలహీనపడి స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. ఇక వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు అయితే వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఏపీలో ముఖ్యంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ, యానాంలలో అయితే కనుక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. అలాగే అక్కడక్కడ గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలి వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఒక 2 చోట్ల కురిసే అవకాశం తెలిపింది. ఇక రానున్న 3 గంటల్లో ఉత్తరాంధ్రతో సహా పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే కనుక హెచ్చరికలు జారీ చేసింది.